నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. శ్రీ విద్యా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెతుకు లఘు చిత్రం పోస్టర్ విడుదల చేసిన నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ డాక్టర్ శ్రీనివాస్, శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, శ్రీ విద్యా డైరెక్టర్ కోటేశ్వరరావు మరియు నటీనటులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కడపొల్ల మల్లేష్, బీజేపీ నాయకులు బాలేష్, బుచ్చిరెడ్డి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ సారథ్యంలో ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మేము రిలీజ్ చేసిన ఈ లఘు చిత్రం ఇది ఇక్కడ ప్రజానికానికి డెఫినెట్గా వాళ్ళ మనసుకి హత్తుకుంటుందని నమ్ముతూ ఈ మెతుకు అనే ఒక కాన్సెప్ట్ మన డైరెక్టర్ కోటేశ్వరరావు గారు తీసుకొచ్చినప్పుడు నిజంగా ఇది బాగుంది, డెఫినెట్గా ఇది మనసులను తాకుతుందని చెప్పి మేము నమ్మి మా శ్రీ విద్యా ఫౌండేషన్కి ఇది కరెక్ట్గా ఆప్ట్ అవుతుంది బ్రదర్, మీరు ఈ సినిమా ఈ లఘు చిత్రాన్ని తీయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మేము ముందుకు వచ్చాం. అయితే మెతుకు అట్లాగే ఇక్కడ వైద్య సేవ ఫౌండేషన్ సేవల ద్వారా ఫౌండేషన్ ద్వారా మేము ఇచ్చే వైద్య సేవలు సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని అత్యద్భుతంగా ఈ లఘు చిత్రాన్ని తాను తీశాడు. కాబట్టి ఈ లఘు చిత్రం పోస్టర్ రిలీజ్ వల్ల మా శ్రీ విద్యా హాస్పిటల్ అండ్ ఫౌండేషన్ సిబ్బంది సమక్షంలో అట్లాగే ఇక్కడ నటించిన నటీనటులు నాతో పాటు అందరి సమక్షంలో ఇది రిలీజ్ చేసుకోవడం, మరీ ముఖ్యంగా మా ఫౌండేషన్ సభ్యులు మరి మాకు తండ్రి సమానులు శ్రీ బుచ్చిరెడ్డి గారు, అట్లాగే ఇంకా రావాల్సిన సభ్యులు ఉండే వాళ్ళు రాలేకపోయినారు. సో వాళ్ళందరూ దివ్యాశీస్సులతోటి ఈ నిర్మాణం తర్వాత ఈ లఘు చిత్రం తప్పకుండా విజయవంతంగా ప్రేక్షకుల్ని మరి వాళ్ళ మనసులను దోచుకుంటుందని నేను బలంగా నమ్ముతూ ఇటువంటి కాన్సెప్ట్ తోటి మన కోటేశ్వరరావు గారు ఇంకా చాలా సినిమాలు లఘు చిత్రాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రానున్న జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా ఈ లఘు చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. ఈ లఘు చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందని బలంగా నమ్ముతూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేయాలన్నా? ఈరోజు కోటేశ్వరరావు మెత్తుకై అనే చిత్రం తీసినందుకు మరి ఆయనకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ఒక వ్యక్తి రైతుకు సంబంధించిన వ్యక్తి, ఒక కడుపు నొప్పితో ఉన్న వ్యక్తికి మరి మన డాక్టర్ గారు మరి ఆయన గురించి మరి తెలుసుకొని అది ఏంది విషయం అంటే కడుపు నొప్పి గురించి ఆలోచన చేసి ఇమ్మీడియట్గా మరి ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నప్పుడు ఆ తండ్రికి మరి రూపాయి లేదని చెప్పి ఆ తండ్రి వెనకడుగులు వేస్తుంటే, నువ్వు మెతుకు పెడుతున్నావు కాబట్టి నీ మెత్తు కోసం మేము ఈ మా వైద్యం చేస్తామని చెప్పి మరి సినిమా డాక్టర్ అన్నందుకు చాలా సంతోషకరం. మరి ఇదే విధంగా మరి రైతులను చాలా ఎక్కడైనా కానీ రైతులను ఇక్కడ కూడా మనము చూడడం లేదు. మరి రైతు అంటే ఆయన పంట పండిస్తే కనీసము టమాటాలు పండిస్తుందంటే ఆ టమాటాలు ఫస్ట్ ఆయన తినడు, ఆయన పుచ్చుమైన టమాటాలు తింటాడు, మంచి టమాటాలు ప్రజలకు పెడతాడు, ఆ పుచ్చున్న టమాటాలు ఆయన తింటాడు. కనీసం బలరను సాధ్యం కూడా బలర దగ్గర ఆవుల దగ్గర కూడా పాలు కూడా మరి ఆయన పాలు తాగడు. ఆయన ఆ పాలు తీసి మరి జనాలకు పోసి ఆయన ఒక బకెట్ కడిగి ఆయన పోసుకొని చాయ్ తాగుతాడు తప్ప కానీ ఆయన సొంత పాలతో తాగడు ఆయన. మరి 24 గంటలు మరి సాధేది మాత్రం ఆయననే అవిటిని. మరి ఈ రకంగా మరి ఈ మన శ్రీనివాస్ డాక్టర్ మరి ఫౌండేషన్ ద్వారా మరి ఆయన ఆపరేషన్ కు మరి చేసినందుకు రూపాయలు లేకుండా చేసినందుకు ఆయనకు నమస్కారం, ధన్యవాదాలు. ఈ మెతుకు అనే కాన్సెప్ట్ ఇది ఒక 20 సంవత్సరాల క్రితం నా మదిలో మెదిలిన పదం. ఈ మెతుకు కోసం నేను సూసైడ్ చేసుకోవాలన్న నిర్ణయం ఒకరోజు కలిగింది. నేను అప్పుడు సింగిల్గా నిరుద్యోగిగా ఉన్న సమయంలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఒక హాస్టల్లో ఒక సెక్రటరీ మా హాస్టల్ అన్నం తినని నన్ను టేబుల్ మీద భోజనం పెట్టి తినిపిస్తుంటే
హాస్టల్ ఇన్ఛార్జి నా దగ్గరికి వచ్చి, నువ్వు హాస్టల్ విద్యార్థివి కాదు కదా, ఎందుకు తింటున్నావు నువ్వు అని నన్ను అందరి ముందు అడిగినప్పుడు నేను చాలా కృంగిపోయాను. ఈ మెతుకు కోసమే కదా అని చెప్పి అక్కడ చేయి కడుక్కుని బయటకు వచ్చి ఆ రోజు చనిపోదాం అనుకున్నాను. కానీ ఆ తినమన్న హాస్టల్ సెక్రటరీ మాత్రం నాకు నేను తినమన్నాను సార్ అని చెప్పలేదు. అంటే ఈ మెతుకు కోసం ఎంతమంది అలమటిస్తున్నారో, ఈ మెతుకుని ఎప్పుడైనా సరే ఈ మెతుకు కోసం నేను కాన్సెప్ట్ తయారు చేయాలని ఈ కాన్సెప్ట్ నేను రెడీ చేసుకున్నప్పుడు నాకు చేయూతనిచ్చింది శ్రీ విద్య ఫౌండేషన్ డాక్టర్ శ్రీనివాస్ గారు. నేను దీనికి నిర్మాతగా వ్యవహరిస్తాను. ఈ మంచి కాన్సెప్ట్ నువ్వు తీసుకున్నది మన ఆంధ్రప్రదేశే కానీ తెలుగు రాష్ట్రాలు కానీ కొన్ని రాష్ట్రాలు ఈ మెతుకు మీద ఆధారపడ్డాయి. మిగిలిన రాష్ట్రాలు ఏదైనా కావచ్చు, కానీ ఈ మెతుకు లేనిదే జీవుల బ్రతుకు లేదు. కాబట్టి ఈ మెతుకును నువ్వు చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తానని ఆయన నన్ను వెన్ను తట్టారు. అదేవిధంగా శ్రీ విద్య ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. ఉచిత వైద్య శిబిరాలు, ఎంతో మందికి వాళ్ళు ఉచితంగా సేవలు చేస్తున్నారని నేను కళ్ళారా చూశాను. కాబట్టి ఆ ఉచిత సేవలను ఇందులో ఇంక్లూడ్ చేసి మెతుకుతో పాటు దీన్ని చిత్రం తీయడం జరిగింది. దీన్ని చూసిన వాళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే, మెతుకును వృధా చేయకండి. రైతు ఎంతో కష్టపడి ఆ చెమటూడ్చి ఆ ఎండల్లోనూ వానల్లోనూ ఆ తుఫాను దాటికి తట్టుకుని మనకి గింజ పండించి మన నోటికి అందిస్తున్నాడు. ఆ నోటికి అందించే మెతుకుని మనం ఈరోజు ఈ ఫాస్ట్ ఫుడ్లకు, బయట కల్చర్లకు అలవాటు పడి ఆ మెతుకులను మనం వృధా చేస్తున్నాం, అది నేలపాలు చేస్తున్నాం. కాబట్టి మెతుకుని ఎవ్వరూ వృధా చెయ్యొద్దని నేను ఈ మెతుకు ద్వారా అందరికీ సందేశాన్ని ఇస్తున్నాను. జై హింద్. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం గట్కేశ్వరం మున్సిపాలిటీ ప్రాంతంలో శ్రీ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక రైతులపై ఒక లఘు చిత్రాన్ని, మెతుకు అనే టైటిల్ నిర్మాణంతో ఈ చిత్రాన్ని శ్రీ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతూ ఉంది. దీనికి గాను స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటన అన్ని సీనియర్ అంటే నటుడైనటువంటి కోటేశ్వరరావు గారు, వారి కవి, వారి ఆధ్వర్యంలో ఈ లఘు చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీంట్లో 2 విషయాలపై ఈ చిత్ర నిర్మాణం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రీ విద్యా ఫౌండేషన్ ద్వారా అనేక పేద ప్రజలకు అయితే సహాయ అంటే ఆరోగ్యపరంగా సర్జరీస్ కానీ ఇతర ఆరోగ్య సమస్యలపై ఉచితంగా ఇస్తున్నారు పేద ప్రజలకు. అలాగే ముఖ్యంగా ఈరోజు దేశంలో అంటే అణచివేయబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉందంటే అది రైతు మాత్రమే. రైతు పండించిన పంటని ఈరోజు సరైన మద్దతు ధర లేక అనేక మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాదు, మొత్తం దేశం మొత్తం మీద అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ప్రతి గింజను ఈరోజు మనం ఉన్న వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు పండించిన పంటని తింటున్నాం, కానీ వారికి సరైన గౌరవం కానీ సరైన మద్దతు కానీ లేకపోవడం ఒక దురదృష్టకరం. దానిపై కొంతలో కొంతైనా ఈ లఘు చిత్రం ద్వారా మార్పు రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నందుకు ఈ సంబంధించిన నటులకు కానీ సంబంధించిన నిర్మాతకు కానీ ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, మనం అందరం కూడా రైతుని గౌరవించాలి. అలాగే డాక్టర్స్ని కూడా వాళ్ళ సేవని గుర్తించి వాళ్ళని కూడా గౌరవించే విధంగా సమాజంలో మనం అందరం ఎదుర్కోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇలాంటివి అంటే ప్రజల సమాజంలో జరుగుతున్న ఆ విషయాల మీద అవగాహన పెంచుకొని ఇంకా మంచి లఘు చిత్రాలు తీయాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈరోజు ఈ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అందరినీ పెడతాం, నేను కూడా పెడతాం. మాట్లాడండి అన్న, మాట్లాడుతున్నాడు రికార్డింగ్ పెట్టి. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ రైతు బాధల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. రైతు బాధల్ని పట్టించుకునే వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. ఈ దేశంలో రైతుకు సరైన విలువ, ధైర్యం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. అటువంటి వాళ్ళలో మన గట్కేశ్వర్లో ఉన్న
శ్రీ విద్యా హాస్పిటల్ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గారు మరియు శ్రీ విద్యా గారు ఈ బీదవాళ్ళకి మరియు చాలా వరకు అర్జెంటుగా వచ్చే కేసులను కూడా తీసుకొని వాళ్ళ దగ్గర పైసలు లేకపోయినా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి కావలసిన సదుపాయాలు అంటే ఈ ఆపరేషన్ సంబంధించినవి కానీ ఉచితంగా మందులు ఇచ్చి వారిని ఆదుకోవడం జరుగుతుంది. వీరికి ఇటువంటి అన్ని దేశానికి సేవ చేసే విషయాలని అన్ని వీరు కూడా ముందు ముందు ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేయాలని మనసా వాచా కర్మగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. డైరెక్టర్ కోటేశ్వరరావు గారు మాట్లాడతారు.